నమస్కారం. మధురములు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇండియాలో ఉన్న అన్ని స్వీట్లను మీకు ఈజీ మెథడ్ లో నేర్పించే మన మధురములు ఈ రోజు కూడా సరికొత్త స్వీట్ తో సిద్ధంగా ఉంది. ఇవాల్టి స్వీట్ ఏంటో తెలుసా? పోహా క్యారెట్ హల్వా. ఇవాల్టి మన పోహా క్యారెట్ హల్వా పేరు చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి? యాజ్ ఇట్ ఈస్ గా స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ పెట్టేసుకుందాం. స్వీట్ అంటే తెలుసు కదా, ఫస్ట్ గా మనం ఏం వేసుకుంటాము? నెయ్యిని కొంచెంగా వేసుకుందాం. కొంచెం హీట్ అయినాక మనం కాజుని, కిస్మిస్ ని ఫ్రై చేసుకుందాం. ముందుగా కాజుని తీసుకుంటున్నాను. కాజును లైట్ గా ఫ్రై చేసుకుందాం. టేస్ట్ కి మనకు ఎంత కావాలనుకుంటే అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ హల్వా అనేది మీరు రొటీన్ గా ఇంట్లో చేస్తూనే ఉంటారు, కానీ ఇందులో మనం చక్కగా అటుకులను కూడా యాడ్ చేస్తున్నాం. అటుకులు అంటే మనం ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నామండి. డైరెక్ట్ గా వేయట్లేదు. లైట్ గా మనం కాజును ఫ్రై చేసుకుని సైడ్ పెట్టుకున్నాక దీంట్లోనే కిస్మిస్ ని కూడా వేయించేసుకుందాం. వీటిని వేసేందుకు ఈలోగా మనం ఒక బౌల్ ని రెడీ పెట్టుకుందాం. స్వీట్ అంటేనే మనం ఎక్కువగా కాజును, షుగర్ను, అట్లనే బాదం, పిస్తా ఇవన్నిటిని, ఇలాచీ పౌడర్ కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఏదైనా తగిన మోతాదులో తీసుకుంటే హెల్త్ కి కూడా చాలా మంచిది. ఓకే, కాజు అయితే కొంచెంగా దూరగా వేగినాయి కదా, దీన్ని మనం బౌల్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్ లో ఆల్రెడీ కొంచెం గీ ఉంది కాబట్టి కిస్మిస్ ని కూడా వేయించేద్దాం. కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకుందాం. కిస్మిస్ ని మనం ఎప్పుడు తీసుకున్నా చాలా హెల్దీ అండి. ఎప్పుడైనా ఆకలిగా ఉండేటప్పుడు మనం కిస్మిస్ ని మనం తీసుకున్నట్లయితే తింటే వెంటనే ఎనర్జీ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, కిస్మిస్ కూడా చక్కగా కొంచెం హీట్ తగిలితే చాలు ఉబ్బినట్లు మనకి కిస్మిస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ నెయ్యిలో వేగడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, వేగిపోయినండి ఆల్మోస్ట్. మనం తగ్గించుకొని దీన్ని కూడా ముందు మనం ఏదైతే బౌల్లో తీసుకున్నామో కాజుని, అదే బౌల్లో కిస్మిస్ ని కూడా వేసేసుకుంటాం. ముందుగా అటుకులు అన్నాం కదా, మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని కూడా వేసి లైట్ గా వేయించేసుకుందాం. దీంట్లో కూడా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. అటుకులు వైట్ గా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్ గా వేయిస్తే సరిపోతుందండి. దీనికోసం మనం ఎక్కువగా ఫేమ్ పెట్టి తిప్ప అవసరం లేదు. లైట్ గా జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం మనం వేయిస్తున్నాం. ఏదైనా మనం డైరెక్ట్ గా కాకుండా ఫ్రై చేసి మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అటుకులతో మనం అటుకులు ఉప్మా అనేది కామన్ గా చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈరోజు మనం క్యారెట్ లో మిక్స్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా? చాలా బాగుంటుందండి. భయపడకుండా హ్యాపీగా డిఫరెంట్ స్వీట్లను తయారు చేసినప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. లేకపోతే రొటీన్ గా ఎప్పుడు ఒకే స్వీట్ తింటే బోర్ కొట్టేస్తుంది. అటుకులు వేగినాక మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. అటుకులు క్యారెట్ అనగానే మీరు ఏమనుకున్నారు? డైరెక్ట్ గా వేసేస్తారేమనుకున్నారు కదా? కాదండి, పని అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ అటుకులను మనం మిక్సీలో చక్కగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అటుకులు కాబట్టి చాలా తొందరగానే పౌడర్ అయిపోతుందండి. ఎక్కువగా మనం కష్టపడవసరం లేదు. చూస్తున్నారు కదా, అటుకులు మనకి పౌడర్ గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మనకి ఈ ప్యాన్ తో కూడా పని లేదండి, సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో పెద్ద ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, గీ ఉంది కదండి, ఇప్పుడు మనం క్యారెట్ ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి గీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. క్యారెట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గీ కూడా ఎక్కువగా వేసి ఆ ఫ్లేవర్ అంతాను అందులో మిక్స్ అయ్యేటట్టుగా మనం వేస్తూ ఉండాలి. గీ కొద్దిగా వేడైనాక మనం
చక్కగా చిన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెయ్యి కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం క్యారెట్ తురుముని ఇందులో యాడ్ చేసుకుందాం. క్యారెట్ సన్నంగా తురుము పెట్టుకుని మనం ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. క్యారెట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసాం, ఎందుకంటే మొత్తంగా ఫ్రై అవ్వాలి కాబట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం పచ్చి క్యారెట్ కాబట్టి నెయ్యిలో కాస్త ఫ్రై చేస్తూ ఉంటే ఆ పచ్చి వాసన పోతుంది. పచ్చి వాసన ఉంటే చాలా మంది క్యారెట్ స్మెల్ని ఇష్టపడరు. అలా కాకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న స్వీట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి అసలు తెలియదు కూడాను. అది క్యారెట్తో చేసామని కూడా మనకి చేసినా కూడా తెలియదు. ఓకే, ఈ విధంగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. క్యారెట్ ఎంతో హెల్త్కి చాలా మంచిదండి. రోజు పచ్చి క్యారెట్ని తీసుకున్నా కూడా దానిలో ఉన్న విటమిన్స్ మన ఐస్ కానివ్వండి, మన ఫేస్ గ్లో కానివ్వండి చాలా వరకు యూజ్ అవుతాయి. కానీ చాలా మంది తినేందుకు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం స్వీట్స్లో కానీ లేకుంటే కూరల్లా తయారు చేసుకొని కానీ రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నెయ్యి అనేది మనకి క్యారెట్కి చక్కగా పట్టి ఆ స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పాలు తీసుకుందాం. పాలు నేను ఇందులో హాఫ్ గ్లాస్ ని మిక్స్ చేస్తున్నా. చూసారా, జస్ట్ మనకి ఆ క్యారెట్ కొంచెంగా మునిగే వరకు మాత్రమే పాలను వేసుకున్నాం. ఇందులో చక్కగా ఉడకనియ్యాలి. ఇప్పుడు చక్కగా ఏం చేయకుండా 5 మినిట్స్ ఆ విధంగా మూత పెట్టేసి క్యారెట్ ని ఉడకనిస్తే సరిపోతుంది. మన హల్వా కాస్త క్యారెట్ లో మిల్క్ వేసుకున్నాం కదా, అది కాస్త దగ్గర పడింది. ఇప్పుడు చక్కగా మిల్క్ లోనే క్యారెట్ అంతా ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం మిగిలి పెట్టుకున్న పంచదార, కోవా యాడ్ చేసుకుందాం. పంచదారని 1 కప్ తీసుకుంటున్నాను. హల్వా అన్నాం కాబట్టి ఎంత స్వీట్ గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. కోవాని ఇక్కడ మనం పచ్చి కోవానే యాడ్ చేస్తున్నామండి. మనం ఇప్పుడు షుగర్ వేసుకోగానే చూసారా కొంచెం ఇంకా వాటర్ లాగా యాడ్ అయింది కదా, అందుకే మనం ఇందులో ఎక్కడ వాటర్ లేకుండానే మిల్క్ తో షుగర్ తో చక్కగా దీన్ని హల్వా దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడికించుకుంటాం. ఇప్పుడు చక్కగా కొంచెం నీళ్ళగా యాడ్ అయింది కదా, ఇంకొంచెంసేపు దగ్గరగా వచ్చే వరకు మనం ఇలా సిమ్లోనే దీన్ని ఉడికిస్తూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయినాక మళ్ళీ చూద్దాం. మనం వేసుకున్న కోవా కూడా చక్కగా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పోహా పౌడర్, అదేనండి మన అటుకుల పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకుందాం. ఎందుకు వేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. ఇది చక్కగా హల్వా అన్నాం కాబట్టి దగ్గరగా వచ్చేందుకు అటుకుల పౌడర్ని యాడ్ చేస్తున్నాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు, బాదం కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తంగా ఇలా కలిపేసుకున్నాక ఇంకొంచెం దగ్గర అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పోహా క్యారెట్ హల్వా రెడీ అయినట్టే. ఇంకాస్త దగ్గర అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మన పోహా క్యారెట్ హల్వా దగ్గర పడిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పైన మనం ఫ్లేవర్ కోసం చక్కగా ఇలాచీ పౌడర్ని చిన్నగా మనం ఇలా వేసుకుందాం. ఇప్పుడు మన పోహా క్యారెట్ హల్వా టేస్ట్కి సిద్ధంగా ఉంది. చాలా 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 బాగుందండి. ఎక్కువగా స్వీట్గా లేకుండా మరీ తక్కువగా లేకుండా మనం అన్ని సమపాల్లో వేసాం కాబట్టి అన్ని చాలా చక్కగా సెట్ అయ్యాయి. అందులోనూ మధ్య మధ్యలో కాజు, కిస్మిస్ కూడా తగులుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. క్యారెట్ అనేది మనకి ఎక్కడ తెలియట్లేదండి, ఎందుకంటే మనం నేతిలో బాగా వేయించి వేసుకున్నాం కాబట్టి
ఆ ఫ్లేవర్ కూడా ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా తినొచ్చు, అంత బాగుంది. దీన్ని మీరు కూడా వెంటనే తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఇంకెందుకంటే ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేసేయండి. పోహా క్యారెట్ హల్వా. పోహా క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు: తురిమిన క్యారెట్, పాలు, పచ్చికోవా, నెయ్యి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పొడి, అటుకులు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. అది వేడి కాగానే జీడిపప్పు వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించి అదే బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మరికొంచెం నెయ్యి వేసి అటుకులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై బాండి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగగానే క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. అది దోరగా వేగాక కప్పు పాలు పోసి మూత పెట్టి మగ్గించాలి. అది దగ్గరకు వచ్చేలా మగ్గాక కప్పు పంచదార, పచ్చికోవా, ఏలకుల పొడి బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు మగ్గించాలి. అలా మగ్గాక అటుకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి ఉడికించాలి. అలా బాగా ఉడికాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పోహా క్యారెట్ హల్వా రెడీ. చూసారు కదండి ఇవాటి డిఫరెంట్ స్వీట్ ని, అదే మన పోహా క్యారెట్ హల్వా. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడండి. రేపు మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.